రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక భూబకాసురుడిగా ప్రభుత్వం మారిపోయి, ఒక లైసెన్స్డ్ ల్యాండ్ గ్రాబరర్గా ప్రభుత్వం మారిపోయి ఇవాళ విచ్చలవిడిగా ఇవాళ ప్రభుత్వ భూములను ప్రైవేట్ రియల్ ఎస్టేట్ మాఫియాలకు కట్టబెట్టేటువంటి ఒక ప్రయత్నం చేయటము, అదేవిధంగా విశ్వవిద్యాలయాల భూములను కంచే చేను వేసినట్లుగా ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ఉంటూ రేవంత్ రెడ్డి గారు ఇవాళ విశ్వవిద్యాలయాల భూములపైన కన్ను వేసి ఇవాళ ఆయన ఒక రియల్ ఎస్టేట్ గద్ద లెక్క మారిపోయి ఇవాళ భూములన్నీ కూడా హస్తగతం చేసుకొని ప్రైవేట్ వాళ్లకు తన కమిషన్ల కోసమో కబ్జాల కోసమో రియల్ ఎస్టేట్ దందాల కోసమో ఇవాళ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన భూములన్నీ కూడా ఇవాళ హస్తగతం చేసుకునే ప్రయత్నం చేస్తూ వస్తూ ఉన్నాడు. ఆ పరంపర చూసినాం మనం. ప్రొఫెసర్ జయశంకర్ గారికి సంబంధించినటువంటి వారి పేరు మీద ఉన్నటువంటి ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే ఉండేనో, ఆ అగ్రికల్చర్ యూనివర్సిటీ రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్ళు కూడా కాలే అధికారంలోకి వచ్చి, 2 ఏళ్ళు అయిపోతున్నట్టుంది ఇప్పుడు. ఈ 2 ఏళ్లలో 1000 ఎకరాలను ఇవాళ హస్తగతం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరీ ముఖ్యంగా విశ్వవిద్యాలయాల భూములపైన ఇవాళ ఒక లైసెన్స్డ్ దోపిడికి పాల్పడుతూ ఇవాళ లైసెన్స్ ల్యాండ్ గ్రాబింగ్కు పాల్పడుతూ ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని అక్కడ ఉన్నట్టుగా నెమళ్లను చంపి, జింకలను చంపి, 100 సంవత్సరాల చెట్లనన్నీ కూడా నరికివేసి ఆ భూమిని హస్తగతం చేసుకొని 10,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ వాళ్ళ దగ్గర మార్ట్గేజ్ చేసి బ్రోకర్లకు డబ్బులు ఇచ్చి 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినట్టు విషయాన్ని మనందరికీ తెలుసు. ఆ పెద్ద ఆయన సుప్రీంకోర్టులో కూర్చున్నటువంటి ఒక చీఫ్ జస్టిస్ పుణ్యమా అని చెప్పని, హెచ్సియు విద్యార్థుల పుణ్యమా అని చెప్పని రేవంత్ రెడ్డి ఆ 400 ఎకరాల భూమిని ఇప్పటికి కూడా కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాని చుట్టూ గద్దలెక్క తిరుగుతూ ఉన్నాడు ఇవాళ. ఈ రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక రియల్ ఎస్టేట్ గద్ద హెచ్సియు భూములే కాదు, ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద ఉన్నటువంటి ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బయోడైవర్సిటీ పార్క్, 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక బయోడైవర్సిటీ కలిగినటువంటి ఒక వృక్ష సంపద కలిగినటువంటి ఒక పరిశోధనా సంస్థలు ఉన్నటువంటి ఒక 100 ఎకరాల భూమిని అక్కడ ఉన్నటువంటి ఒక జడ్జిల మెప్పు కోసమా లేకపోతే కోర్టుల మెప్పు కోసమా మొత్తానికి 100 ఎకరాల భూమిని ఈ రియల్ ఎస్టేట్ గద్ద అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను కోర్టు కట్టబెట్టే ప్రయత్నం చేసినారు. అక్కడ 400 ఎకరాలు, ఇక్కడ 100 ఎకరాలు. ఇది సరిపోలేదన్నట్టుగా ఈ భూదాహం, ఈ భూబకాసురుడికి ఇవాళ మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ ఏదైతే ఉందో, ఒక ప్రతిష్టాత్మకమైనట్టు ఒక సెంట్రల్ యూనివర్సిటీ భూమి ఉందో, దాంట్లో ఉపయోగంలో లేవు అన్నటువంటి ఒక నెపంతో ఇవాళ 50 ఎకరాల భూమిని ప్రభుత్వం మాకు ఇచ్చేయండి అని చెప్పని ఇవాళ కలెక్టర్ ద్వారా నోటీస్ ఇప్పించేసి ఆ భూమిని దండుకొని దాని ద్వారా టీజీఐసిసి కట్టబెట్టి తద్వారా మళ్ళీ రియల్ ఎస్టేట్ ప్లాట్లు చేసి దందాలకు పాల్పడాలని చెప్పని రియల్ ఎస్టేట్ మాఫియా లెక్క ఇవాళ ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి విశ్వవిద్యాలయాన్ని సర్వనాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఐఎస్బికి కూడా నోటీసులు ఇచ్చిండ్రట, అది బయట పడతలేరు. ఎందుకంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మనుకు వ్యతిరేకంగా వార్తలు రావడంతో, ప్రజల నిరసన రావడంతో వాళ్ళ ఐఎస్బి నోటీస్ బయటికి రావట్లేదు. ఐఎస్బి భూములపైన కన్ను, మను భూములపైన కన్ను, హెచ్సియు భూములపైన కన్ను, లగచర్ల భూములపైన కన్ను, తర్వాత హిల్ట్ భూములపైన కన్ను, అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములపైన కన్ను. నువ్వు పరిపాలన చేయడానికి వచ్చినవా, రియల్ ఎస్టేట్ దందా చేయడానికి వచ్చినవా? ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పమని కోరుతా ఉన్నాను నేను. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా, వీరు కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమ నాయకుడు, వీరు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమ నాయకుడు. ఒక విశ్వవిద్యాలయం అనేటువంటిది నాట్ ఓన్లీ ఫర్ టుడేస్ జనరేషన్, భవిష్యత్ తరాల కోసం, 100 సంవత్సరాల విద్యార్థుల కోసం, తల్లిదండ్రుల కోసం, భవిష్యత్ దేశం కోసం, భవిష్యత్ రాష్ట్రం కోసం నిర్మితమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి విద్యా సంస్థలవి. అటువంటి విద్యా సంస్థలను ఇవాళ దుర్మార్గమైనటువంటి రీతిలో ఇవాళ భూములను కబ్జా చేసి రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడి, నీకు చేత కాకపోతే గద్దె దిగిపోవా? భూములు అమ్మి నువ్వు ముఖ్యమంత్రి పదవి వెలగబెట్టాల్సిన కర్మ ఏం లేదు. ఎవరికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా కానీ నీకంటే మంచిగా వెలగబెడతారు. చేత కాకపోతే దిగిపో, నీ కేబినెట్ మంత్రులు ఇంకోటి ఉంటే నడుపుతారు. నీకు పరిపాలనా చేత కాదు, మంచి పాలసీలు తయారు చేయరాదు, సంపద సృష్టించరాదు, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదు, భూములను మాత్రం అమ్మకదొప్పాలని ప్రయత్నం చేస్తాను. ఎవరు జాగిరిది? ఎవరు జాగీరు? నువ్వు తోటమాలి లాంటివాడికి మాత్రమే, 5 ఏళ్ల తోటమాలి లాంటివాడి మాత్రమే. 2 ఏళ్ళు అయిపోయినాయి.
నువ్వేదో మొత్తం గుత్తేదారైనట్టు, తెలంగాణ అంతా నీ తాత జాగీర్ అయినట్టు ఎక్కడ పడితే అక్కడ అమ్ముకునేటువంటి ఔచిత్యం రేవంత్ రెడ్డి నీకు ఎక్కడిది, నీ ప్రభుత్వానికి ఎక్కడిది, నీ క్యాబినెట్కి ఎక్కడిది?